నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ నన్ను అందరికీ ప్రైజ్ లార్డ్. రండి వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకుందాం. 28, 29 వచనాలు చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు. మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చదను, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చేదను అని చెప్తూ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట ఎవరు వినుగాక? చెవి గలవాడు వినుగాక. హల్లెలూయా. మరి ఈరోజు నిన్నటి వరకు మనం వేకువ చుక్క అంటే ఏమిటి అని చూసుకున్నాం. వేకువ వెలుగు ఎలా ఉంటుందో కూడా మనం గమనించాం. మనం ఆ వెలుగులో ఎలా నిరంతరం ఉండాలి అంటే మనం 58 ఐజయా ఎలా అయితే చెప్తున్నారో ఆ ఉపవాసం చేస్తే మనం ఆ వెలుగును ధరించుకోవడం, ఆ వెలుగును కలిగి ఉండడం సాధ్యమవుతుంది. సో అది మీరు పర్సనల్గా ధ్యానించండి. మనకి నెక్స్ట్ మంత్ ఫాస్టింగ్స్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు నేను మనకి 58 ఐజయా ఎలా ఫాస్ట్ చేయాలి అనే విషయాల్ని మనం కొంచెం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అప్పుడు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. రైటా? సో మనం ఈరోజు సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుగాక అంటే ఏమిటి అనేది ఈరోజు కొన్ని విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా ఆత్మ చెప్పుచున్న మాట. చెప్పండి ఆ మాట. ఆత్మ చెప్పుచున్న మాట అని చెప్పండి. ఆత్మ చెప్పుచున్న మాట. ఆత్మ చెప్పుచున్న మాట. ఈ లెవెల్కి మనం రావాలి. ఎన్ని శబ్దాలు ఉన్నా ఆత్మ చెప్పుచున్న మాటను వినే చెవులుగా మన చెవులు తయారు కావాలి. చెవులలో ఒక చేంజ్ రావాలి. చెవులలో ఒక మార్పు ఎంతో అవసరం. ఎందుకు అంటే ఎప్పుడు కంటిన్యూస్గా దుష్టుడు మాట్లాడుతుంటే వినడం మనకు అలవాటు అయిపోయింది. ఇది ఇక్కడ అలవాటు అవ్వలేదు, ఏదైనా వనంలోనే అలవాటైంది. అపవాది చెప్తున్న మాట దేవుని తిన్నని మార్గంలో నుంచి తొలగించుటకు చెప్పిన మాట విని దాని ప్రకారం మన ప్రతి సెన్స్ ఆర్గన్ మారిపోయిన అనుభవం ఏదైనా వనంలోనే స్టార్ట్ అయిపోయింది. చూడండి, ఇది నిజమా అని చెప్తూ అపవాది అయినవాడు ఎంటర్ అయ్యాడు ఏదైనా వనంలోనికి. మనకి ప్యారలల్గా ఆదికాండంలో అండ్ ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఆది ఉంటే మ్యాక్సిమం అక్కడ అంతంకి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఏ చెవులైతే మనం అపవాదికి అప్పగించామో, దేవుని వనంలో ఉండి అపవాదికి అప్పగించిన చెవులకు విరుగుడు, అపవాది ఉన్న స్థలంలో ఉండి దేవుని స్వరానికి అప్పగించే చెవులుగా మార్చుకోవడమే విరుగుడు. అర్థమైందా? ఇప్పుడు నా పెన్ ఇక్కడ పడిపోయింది, నేను ఎక్కడ వెతకాలి? విజయవాడలో వెతకాలా? హైదరాబాద్లో వెతకాలా? చెప్పండి. నా పెన్ను విజయవాడలో పోగొట్టుకున్నాను, ఎక్కడ వెతకాలి? విజయవాడలోనే వెతకాలి. నీ పెన్ను హైదరాబాద్లో పోగొట్టుకున్నాను, నువ్వు ఎక్కడ వెతకాలి? హైదరాబాద్లోనే వెతకాలి. అలా మన చెవులు దేవునికి ఇవ్వడం అనేది ఏదైనా మన ఫ్లెష్లో ఉన్నప్పుడే మనం పోగొట్టుకున్నాం. నిజానికి మన దేవుని మాట వినడం అనేది మన చెవులతో మనం పోగొట్టుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడ గెయిన్ చేయాలి? ఇదే చెవుల్లో మార్పు రావాలి. చెప్పండి, నా చెవులో మార్పు రావాలని చెప్పండి. హల్లెలూయా. చెవులు విన్న దాన్ని బట్టి నీ కన్నులు పనిచేస్తాయి,
నీ కన్నులు పనిచేసిన దాన్ని బట్టి నీ చేతులు పనిలోనికి వస్తాయి, నీ కాళ్ళు పనిలోనికి వస్తాయి. అందుకే చూడండి, కీర్తనలు 1వ అధ్యాయం 1వ మాటే, దుష్టుడి ఆలోచన చొప్పున నడవక. అంటే ఏంటి? దుష్టుడు ఇస్తున్న ఆలోచన నువ్వు వింటున్నావు, దాని ప్రకారం నడుస్తున్నావు, నీ కాళ్ళు చేతులు దాని ప్రకారం చేస్తున్నాయి. ఈ లెవెల్లో మార్పులు రావాలి. మరి ఏం చెయ్యాలయ్యా అంటే, యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రం ధ్యానించాలట, అంతేకాదు దానిలో ఆనందించాలట. ఎవరైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఆనందపడతారా? స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయనుకోండి, ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్తారు, లేకపోతే ఈ రూల్ ఇలాగే చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేయాలి, ఇలా మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అడ్డదిడ్డంగా వెళ్ళడం, విశాల మార్గాల్లో వెళ్ళడం చాలా ఈజీగా ఉంటుంది. బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో నడవడం అనేది ఎలా అయినా కష్టంగానే అనిపిస్తుంది. కానీ ఈరోజు నువ్వు గమనించు, ఆలోచించు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో వెళ్ళడమే మంచిది. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వెళ్తున్నావు అనుకో, నువ్వు అంత ఫాస్ట్గా వెళ్ళలేవు, స్లోగానే వెళ్తావు ఖచ్చితంగా. కానీ సేఫ్టీగా ఉండడానికి సాధ్యం. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు రాంగ్ రూట్లో అక్కడ ఇక్కడ వెళ్ళిపోయి ఏమవుతుంది? అప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి. నీ వలన నీకు డేంజరే, నీ వలన ఇతరులకి హానికరమే. అవునా? రూల్స్ అనేవి పాటించడం అనేది మనం మొత్తం సిస్టమ్ అంతా కూడా చాలా సాఫీగా వెళ్ళడానికి యూజ్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా ధర్మశాస్త్రము మనల్ని, మనతో ఉన్న సొసైటీని చాలా సేఫ్గా ఉంచేటట్టుగా క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ధ్యానించాలి అండ్ దానిలో ఆనందించాలి. అటువంటి జీవితం ధన్యకరమైన జీవితం, అది బ్లెస్డ్ లైఫ్. ఏప్రిల్గా చెప్తారు అనుకున్నావు అనుకో, నువ్వు ధ్యానించావు కానీ తిట్టుకున్నావు, నువ్వు ఆనందించలా, వ్యసన పడుతున్నావు, విసుక్కుంటున్నావు, అప్పుడు అందులో ధన్యత ఉండదు. ఇప్పుడు నేనేమంటే, నీకు మొదటి మాట దుష్టుడు ఆలోచన చొప్పున నడవక. మరి ఎవరి ఆలోచన తీసుకోవాలి? అక్కడే ఆన్సర్ ఉంది. ధర్మశాస్త్రంలో ఉన్న ఆలోచన తీసుకోవాలి. ఇలా అను, ఇలా మాట్లాడు, నిన్ను అలా అన్నారు కదా, నువ్వు ఇలా అను అని నీకు ఒక ఆలోచన ఇస్తూ ఉంటాడు వాడు. దాని మధ్యలో, ఆ అబద్ధాల మధ్యలో, ఆ దుష్టుడు ఆలోచనల మధ్యలో నువ్వు ఆయన ఆలోచన తీసుకోవడానికి రెడీ అవ్వాలి. ప్రభు చెప్తారు, నీకు ఎంత కష్టమైనా నువ్వు ఓర్చుకో అంటారు. ఆ ఏరియాలో ఓర్చుకోవడం కష్టమా కాదా చెప్పండి? మనం ఎప్పుడైతే వాక్యం చెప్తున్న మాట వినడానికి చెవులిస్తామో ఫర్దర్గా ఇంకేం చేయాలో ఆయన నడిపిస్తారు. మనం ఒక్క మాట వినలేదనుకో, 10 మాటలు దేవుడు చెప్తారా అండి? చెప్పండి, చెప్పరు. మనం కూడా అంతే కదా. ఏ మాట చెప్పినా పిల్లలు వింటలేదనుకోండి, తిట్టో కుట్టో సంహవ్ దారిలోకి తీసుకోవడానికి మనం ట్రై చేస్తాం. అయినా వినట్లేదు, ఏం చేస్తాం? విడిచిపెడతాం. నీకు అపాయం వచ్చినప్పుడు, నువ్వు కింద పడినప్పుడు, నీకు బుద్ధి వచ్చినప్పుడు అప్పుడు చెప్తానని వెయిట్ చేస్తాం. అవునా? అలాంటిది దేవుడు మరి ఆజ్ఞనే పాటించడం మనకి ఇష్టం లేకపోతే ఆ పాటించే పాకానికి వచ్చిందాక ఆయన కూడా వెయిట్ చేస్తారు. దుష్టుడేం అలా వెయిట్ చేయడు, నీకు ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటాడు. ఆయన ఓడిపోయాడనేమి సిగ్గు తెచ్చుకొని నేను టచ్ చేయకుండా ఏం ఉండడు, ఆల్వేస్ ట్రై చేస్తూనే ఉంటాడు. ఏదో ఒక ఏరియాలో పడిపోతావు కదా, ఎక్కడైనా వినేస్తావు కదా అని వాడు కంటిన్యూస్ ట్రై చేస్తాడు. నేను అంటాను, వాడికి ఉన్న డెడికేషన్ 10% మనకు ఉంటే అర్థమైందా, మన జీవితాలు బాగుపడిపోతాయి. నిజంగానా? నువ్వు ఒక వీధిలో దొరకలేదనుకో, 2వ వీధిలో వెయిట్ చేస్తాడు నీకోసం. నువ్వు 3వ వీధిలో దొరకలేదనుకో, 4వ వీధిలో వెయిట్ చేస్తాడు. ఇలా జీవితం అంతా ఏ టైంలో అన్నా పడిపోతారా అని వెయిట్ చేస్తాడు. సో చెవులు చాలా ప్రాముఖ్యమని మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు చూడండి,
ఆదికాండం 3వ అధ్యాయానికి వెళ్దారండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలంనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. ఇప్పుడు ఆ మాటలు ఎవరు వింటున్నారు? స్త్రీ అయినా అవ్వగారు వింటున్నారు. ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వడం స్టార్ట్ చేశారు. అర్థమైందా? రోడ్డు మీద వాళ్ళ పని మీద వాళ్ళు అడుక్కునేవాళ్ళు, వీళ్ళు బోల్డ్ మంది తిరుగుతారు నాన్న. కాయగూరలు అమ్ముకునే వాళ్ళు తిరుగుతారు, పేపర్లు అమ్ముకునే వాళ్ళు తిరుగుతారు. అందరినీ పిలుచుకొని కూర్చోబెట్టి డిస్కషన్ పెడతావా? పెట్టవు కదా. నాకెందుకంటే అది నా సబ్జెక్ట్ కాదని నీకు అర్థమైపోతుంది. అలా దుష్టుడు ఆలోచన ఇస్తున్నప్పుడు, దుష్టుడు నీలో క్వశ్చన్స్ పెడుతున్నప్పుడు, నీతో ఎస్పెషల్లీ డిస్కషన్స్ పెడుతున్నప్పుడు నా సబ్జెక్ట్ కాదు అని అనుకోవడం నేర్చుకోవాలా. మనం ఏం చేస్తాం? రివర్స్లో దేవుని ఆలోచనలు పెడజవని పెడతాం. దేవుని ఆలోచనకి టైం ఇవ్వం. దేవుని ఆలోచనకి దేవునికి సింహాసనం వేసి కూర్చోబెట్టం. కానీ దుష్టుడికి మాత్రం చక్కగా తిష్టేసి కూర్చోడానికి టైం ఇస్తూ ఉంటాం. వాక్యం ధ్యానించడానికి అరగంట టైం ఉండదు. కానీ ఇక ఎవరేం తిట్టారో ఆలోచించుకొని ఇక టెన్షన్ పడిపోయి ఏం చేయాలో చేయడానికి, ధ్యానించుకోవడానికి మనకి చాలా టైం ఉంటుంది. మన మైండ్ సెట్లో మార్పులు రావాలి. ఆమెన్. అర్థమైంది. ఇంకా దుష్టత్వంలో నడుస్తున్న ఒక వ్యక్తి దొంగతనం ఎప్పుడు చేయాలో అని అదే మైండ్లో ఉందనుకోండి, ఇంకా చూడండి ఏ వస్తువు చూసినా దీన్ని ఎలా నొక్కేయాలా. మా చిన్నప్పుడు ఇలా అనేవాళ్ళు, దొంగకోళ్ళు పట్టేవాళ్ళని. అంటే ఏంటి? వాడి కళ్ళు కొక్కొర అని వినిపించింది అనుకో, వాడి కళ్ళు దాని మీదే ఉంటాయి. ఎదురుగుండా మాట్లాడుతున్న మనుషులు మాత్రం కనబడరు. వాడి మనసు అంతా దేని మీద ఉంటుంది, ఎక్కడ కొక్కో అంటుందా అని. వాడి కళ్ళన్నీ ఆ దొంగ కోళ్ళు పట్టేవాడిలాగా ఆ కోడి మీదే ఉంటుంది అనమాట. ఇంటికి వస్తాడు కానీ ఆడ ఇంట్లో మనుషుల కోసం రాడు, కోళ్ళ కోసం వస్తాడు. కోడు అంటే కోళ్ళు అంటే ఎక్కువ కోళ్ళు పట్టుకోవడం అలవాటు అయిపోయింది వాడికి. అర్థమైందా? అలా చెరపట్టుకోవడం వాడికి అలవాటు అయిపోయిందని అర్థం. అలా ఏదో ఒక పిచ్చి, అర్థమైందా? జారత్వం అనే పిచ్చి, తర్వాత కామత్వం అనే పిచ్చి, తర్వాత ఇంకేం పిచ్చిలు ఉన్నాయి చెప్పండి. మంత్రాలు చేసేవాళ్ళు చూడండి, చేతబడులు చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళు కపటంగా ఉంటారు. వాళ్ళు బయటికి బాగానే మాట్లాడతారు కానీ వాళ్ళ మనసు అంతా వేరే దాని మీద ఉంటుంది. ఎప్పుడు చూడు ఆ ఆలోచనలతోనే వాళ్ళు ఉంటారనమాట. నేనేమంటున్నాను తెలుసా? నీకు దుష్టుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. నీ చెవులు వాడికి ఇవ్వద్దు. ఈ ఏరియాలో ఫస్ట్ మార్పు తీసుకుని రాగలిగితే అనేక దోషకార్యాలు జరగకుండా అవుతాయి. రెండోది, ఇక్కడ మనల్ని పాపం చేయమని ప్రేరేపించిన అపవాది డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి దివారాత్రములు మన మీద, మన సహోదరుల మీద కంప్లైంట్లు చెప్పడమే వాడి పనేట. అందుకే వాడి పేరు అపవాదట. డ్రైవింగ్ చేసేవాడి పని పేరు ఏంటి? ఆ పనిని బట్టి డ్రైవర్. అవునా? కుకింగ్ చేసి అదే ప్రొఫెషన్గా మార్చుకున్న వాడి పేరు ఏంటి? కుక్కర్ అనకండే, చెప్పండి, కుక్. అవునా? అలా వీడికి ప్రొఫెషన్గా మార్చేసుకున్నాడు అపవాదాలు వేయడం. అందుకే వాడి పేరు అపవాది. చెప్పండి. మన మీద వాదిస్తూ ఉంటాడు, కంప్లైంట్లు చెప్తూ ఉంటాడు. అందుకే వాడు అపవాది అయ్యాడు. అర్థమైందా? సో వాడి స్వభావంని బట్టి వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఫస్ట్ గుర్తుపట్టాలి, తప్పదు. ఎందుకంటే దేవుడు తినద్దు అన్న చెప్పిన పండుని తినేటట్టుగా చేయడం వాడి పని. తినమని చెప్పిన వాక్యాన్ని తినకుండా చేసేటట్టుగా ప్రేరేపించడం వాడి పని. ఏది వినద్దన్నాడో అది వినేటట్టుగా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏది వినాలో దాన్ని వినకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అని మాట వినకుండా ఉంటే దేవుడికి ఏది ఇష్టమో అది చేసేవారిగా మనం మారిపోతాం. ఆమెన్. అర్థమైందా?
దేవుడు ఒక శ్రేష్టమైన మాట చెప్తూ ఉన్నారు. ఇది చదివి అక్కడికి వెళ్దాం. ఒకసారి చూడండి ఇంకా ఏమంటున్నాడు. అందుకు స్త్రీతో అంటున్నాడు. అందుకు స్త్రీ 2వ వచనం, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అనెను. వాడు డీటెయిల్స్ అడుగుతాడు. వాడికి ఫుల్ డీటెయిల్స్ ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? వాడు డీటెయిల్స్ అడుగుతాడు. వాడికి డీటెయిల్డ్గా అన్ని డీటెయిల్స్ ఇవ్వద్దు. ఎంతమందికి అర్థమైంది? ఫస్ట్ మనం అన్ని డీటెయిల్స్ ఇస్తాం, తర్వాత మన పిలక వాడి చేతిలో పెట్టినట్టుగా అయిపోతుంది. మనం చేస్తున్న తప్పే అది. మన వీక్నెసెస్ చెప్పేస్తాం, మన బలహీనతలు అన్నీ మన చేతులకి అప్పగించేస్తూ ఉంటాం. అలా కాదు నాన్న, మనలో మార్పు రావాలి. చెప్పండి, అందరు చెప్పండి. ఇది మన అందరిలోనే రావాల్సిన మార్పు. నాలో, మాలో, మీలో, అందరిలో రావాలి. ఇప్పుడు వాక్యం వింటున్న నీలో, అందరిలోనే రావాలి. చెప్పండి, నాలో రావాలి మార్పు అని చెప్పండి. ఎంతవరకు మాట్లాడాలి అనే వివేకం మనకు కావాలి. ఎంతవరకు రివీల్ చేయాలి అనే వివేచన మనకి రావాలి. అన్ని విషయాలు అందరికీ చెప్పుకొని తిరగాల్సిన అవసరం మనకి లేదు. నీ దేవుడు నీకేమి ఎంతవరకు చెప్పారో, నీ దేవుడు నీకు ఎంతవరకు సరిహద్దులు నియమించారో నీకు తెలియాలి. వివేకం లేనివాడు సంగతిని ఊరికే అందరికీ చెప్పుకొని తిరుగుతాడట. కానీ వివేకం కలిగిన వాడు సంగతిని అలా మరుగుపరిచి అలా హోల్డ్లో పెట్టుకుంటాడంట. అర్థమైందా? వాడు అలాగనే అడుగుతాడు, అవునా, ఇది నిజమా, అలా అంట కదా, ఇలా అంట కదా. అంటే వాడు అడిగింది ఒకటే, వాడుకున్న ఇన్ఫర్మేషన్ కొంచెమే, మనం ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అర్థమవుతుందా మీకు నేను చెప్తుంది? చాలామంది మన జీవితాల్లో ఒక పాయింట్ పట్టుకుని వస్తారు, మనం వాళ్ళకి 20 పాయింట్లు ఇస్తాం. వాడికి ఆ ఒక్క పాయింటే తెలుసు కదా, అక్కడే అలా మనం ఎలా ఉండాలంటే వాడిని కన్ఫ్యూజ్ చేయాలి. ఆ ఒక్క పాయింట్తో వచ్చిన వాడిని, ఆ ఒక్క పాయింట్ వాడికే నిజమో కాదో నమ్మడానికి లేకుండా మనం వాడిని కన్ఫ్యూజ్ చేయాలి. ఎంతకాలం డిఫెన్స్ చేసుకుంటాం? అటాక్ చేద్దాం. చెప్పండి అన్నమాట. అటాక్ చేద్దాం. సో ఆ అటాకింగ్ మోడ్ ఎలా ఉండాలంటే, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అని ఒక్కొక్కసారి మర్చిపోతాం. చూసారా? ఏదో వెతకడానికి వెళ్తామమ్మా, వేరే రూమ్కి వెళ్తాం, ఏదో ఒక పుస్తకం ఏదో వెతకడానికి వెళ్తాం, కానీ మర్చిపోతాం. అప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం? నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అనుకుని మళ్ళీ వెళ్తాం. ఆ ఒరిజినల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత గుర్తొస్తుంది, దీనికోసం వెళ్ళండి, మళ్ళీ వస్తాం. అదేనా? అలా వాడు ఒక్క ఆలోచనతో వస్తాడు, అడిగి మర్చిపోవాలి, కన్ఫ్యూజ్ అయిపోవాలి, నేను ఎందుకు వచ్చాను అసలు ఇక్కడికి అని. మీకు అర్థమైందా? మళ్ళీ ఒరిజినల్ స్టేజ్కి వాడు వెళ్ళి వెనక్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక ప్లాన్తో వచ్చేసరికి నువ్వు ఇక్కడ చురుకుదనం, ఆ వర్క్ ఫినిష్ చేసి రెడీగా ఉండాలి. మీరు నమ్మండి, అట్టి వివేకం, అట్టి చురుకుదనం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. సో ఫస్ట్ వాడు వస్తున్న మాటలోనే వాడి తంత్రం కూడా దాగి ఉంటుంది. ఇది నిజమా? ఏదైనా దేవుడు ఈ తోట చెట్లలో దేని ఫలమైనను తినకూడదని చెప్పినా, నీతో పరిచయం పెంచుకునేటప్పుడే ఫస్ట్ సెంటెన్స్లు ఉంటాయి. ఆ సెంటెన్స్లోనే వాడి మిషన్ దాగి ఉంటుంది. అది గుర్తుపట్టాల. అర్థమవుతుందా? దేవుడు మనల్ని దర్శించేటప్పుడు కూడా ఆ ఫస్ట్ సెంటెన్సెస్ నుంచే మనకి ఆయన మిషన్ అర్థమైపోద్ది. మనం ఆయనకి చెవులు ఇవ్వట్లే, వీడికి చెవులు ఇస్తున్నాం. అది ప్రాబ్లం. ఈరోజు ఆ చెవుల్లో మార్పు కలుగును గాక. ఆమెన్. ఇలా వానితో డిస్కషన్ పెట్టి వానికి పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్న సమయం వాడు చెప్తాడు, ఇక కాంప్రమైజ్ చేయడం, ట్విస్టర్ ఇంకా స్టార్ట్ చేస్తాడు. ఎలా ట్విస్ట్ చేస్తున్నాడు చూడండి. అందుకు సర్పం, మీరు చావనే చావరు. ప్రభు ఏం చెప్పారు? పర్యావసానం ఏంటో చెప్పారు. ఇది తినమని మీరు నిశ్చయంగా చేస్తారని చెప్పారు. వీడు అక్కడ డైల్యూట్ చేస్తాడు.
నీకు రాబోతున్న తీర్పుని డైల్యూట్ చేస్తాడు. ఏమవ్వదు, అలాగేమవ్వదు అని చెప్తాడు. దేవుడు ఏమైనా ప్రేమ లేనుడా? దేవుడు క్షమించేస్తాడు, ఎన్ని దోషాలు చేసినా క్షమించేస్తాడు. ఇలా రాబోతున్న తీర్పుని, రాబోతున్న కోపాన్ని, దేవునికి ఉగ్రతని, ఏదో దేవునికి ఉగ్రత రాదన్నట్టు, మనకి తీర్పు పొందమన్నట్టు ఆ ఏరియాని డైల్యూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆజ్ఞని డైల్యూట్ చేయడమే కాదు, ఆజ్ఞ అతిక్రమిస్తే వస్తున్న పనిష్మెంట్ని కూడా డైల్యూట్ చేస్తాడు. ఏం కాలే, ఇలా డైల్యూషన్ ఏదన్నా మైండ్లోకి వస్తుందా? జాగ్రత్త నాన్న, అది ఖచ్చితంగా దేవుని ఆలోచన అయితే అవ్వదు. దేవుడు ఎంత పర్టికులర్గా ఉన్నారో మీరు గమనించండి. ఇప్పుడు బిలాం బోధ వలన, లేదా యెజబెల్ అనే ప్రవక్త వలన, ఆ మాటలు వినడం వలన ఎవరు డైవర్ట్ అయిపోతారు? వాళ్ళ వింటున్న వాళ్ళ? వింటున్న వాళ్ళు డైవర్ట్ అయిపోతారు. కానీ దేవుడు వాళ్ళని గద్దిస్తున్నారా? వింటున్న వాళ్ళని గద్దిస్తున్నారా? జాగ్రత్త అని చెప్తున్నారా? వింటున్న వాళ్ళని జాగ్రత్త అని చెప్తున్నారు. మోసపోకుండా ఉండాలి అంటే నీ చెవులు ఎవరికి అప్పగిస్తున్నావని ఈరోజు ప్రశ్నించుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నారు. అందుకే ప్రతి సంఘంతో నేను చెప్పిన మాట, చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినును గాక అని చెప్తున్న ఏరియాలో ఒక సీల్ ఉంది. ఎవరి చెవులు ఆత్మకి అప్పగిస్తారో వాళ్ళకు మాత్రమే వినిపించేటట్టు. మనం ఇలా చెప్తాం సెమీ పర్మియబిలిటీ అని. అంటే ఏంటి? ఆ లేయర్లో నుంచి కొన్నే వెళ్తాయి అటు ఇటు, ఇటు అటు వెళ్ళడానికి కొన్ని పార్టికల్స్కే ఎలా ఉంది, అర్థమైందా? అలా ఓన్లీ ఆత్మ పర్మియబిలిటీ ఉండాలి ఈ చెవులకి. ఆత్మ చెప్తున్న మాట ఒక్కటే పర్మియబిలిటీ ఉండాలి, పర్మిషన్ ఇవ్వాలి ఈ చెవులు. చెవుల మీద చేతులు పెట్టుకోండి, చెవుల మీద చేతులు పెట్టుకోండి, అందరు చెవుల మీద చేతులు పెట్టుకోండి. ఈరోజు వాక్యం వింటూ నువ్వు కూడా చెవుల మీద చేతులు పెట్టుకో, ప్రార్థన చేద్దాం. తండ్రి మీకు స్తోత్రమయ్యా ప్రభా, ఈ సాయంకాలపు సమయం ప్రభా అయ్యా ఆత్మ చెబుతున్న మాట మాత్రమే వినగలిగేటట్టుగా మా చెవులకు నాయన ప్రత్యేకమైన నాయన ఆ పర్మియబిలిటీని, ఆ పర్మిషన్ ఇచ్చి లోపల నాయన ఆలోచనను తీసుకునే నాయన ఆ తత్వాన్ని ప్రభా మాలో యాక్టివేట్ చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఆత్మను నమ్మక, ప్రతి మాటను నమ్మక నాయన ఇది మేము వినదగినదా కాదా అని పరీక్షించేటట్లుగా మా చెవులు నాయన తండ్రి ఈ రోజు నుంచే నాయన ప్రత్యేకమైన జ్ఞానంతో వ్యవహరించును గాక. మా చెవులను తాకమని ప్రార్థిస్తున్నాం, మా చెవులను హీల్ చేయమంటున్నాం నాయన. దురద చెవులుగా మా చెవులు ఉండడానికి వీల్లేదయ్యా, వివేకంతో కదులుతున్న చెవులుగా మా చెవులు ఉండటకు సహాయం చేయమని. నీవు నిర్మించినప్పుడు ప్రభ ఎంత స్వచ్ఛమైన చెవులుగా ఉన్నాయో ఆ స్వచ్ఛతను ప్రభ నాయన మేము ఎల్లప్పుడూ కాపాడుకుంటకు నాయన మాకు సహాయం చేయమని నాయన, ప్రతి మలినంను దూరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు నిర్మిస్తున్నప్పుడు ప్రతిదీ కూడా మంచిదని చూశారు నాన్న. పలానా చెడ్డది అని చెప్పి దేవుడు ఏదో నిర్మించలా, అవి అలా చెడ్డగా మారిపోయాయి. అర్థమైందా? సో ఈరోజు మనకేమర్థమైంది? వాడి మాటలకి మనం చెవులు ఇచ్చామంటే మనం తప్పిపోతాం, మన మార్గములు తప్పిపోతాయి. తెలియకుండానే మనం మన మార్గములలో వాడి ఆలోచన చొప్పున నడుస్తాం, దేవునికి దూరం అయిపోతాం. ఆజ్ఞని డైల్యూట్ చేస్తాడు. పర్యవసానం దేవుడు ఏదైతే ఇలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పారో దానిని డైల్యూట్ చేస్తాడు. అందుకే చూడండి, కొంతమంది ఇలా అంటారు, చచ్చిపోయింది దాదా అప్పుడు చూద్దాంలే, నరకం వెళ్ళిపోతుంది జాగ్రత్త అంటే, నరకమా ఎవడు చూశాడు, చూద్దాంలే. ఈ డైల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? బాగా తిష్ట వేసి కూర్చోబెట్టాడు వాడు, ఎక్కడి నుంచో తెచ్చుకుని మాటలు వినక్కర్లే, ఆ చెవుల్లోనే ఒక సింహాసనం వేసి కూర్చోబెట్టాడు అవ్వదికి. వాడు చక్కగా డైల్యూట్ చేస్తున్నాడు అంతటిని. మీకు అర్థమైందా? పాలు పోసేటప్పుడు ఆడ నీళ్లు కలపకుండా ఎవరు ఆపలేరట, అలా వీడు డైల్యూట్ చేయకుండా ఎవరు ఆపలేరు. కొంతమంది అనుకుంటారు దుష్టుడితో కూడా సాంగత్యం చేసి ఆయనే మార్చేద్దాం అనుకుంటారు. అంత సీన్ లేదు, నువ్వు మారిపోతావు. అర్థమైందా? మీరు తింటే ఏమవ్వదు, చావనే చావరు అని చెప్తున్నాడు.
అంతేకాదు ఏలయనగా వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అయ్యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. దేవుడు వచ్చినప్పుడు చక్కగా దాక్కొనెను. అదే అపవాదితో డిస్కషన్ పెట్టకపోతే దేవుడు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా. నీకు వద్దు అన్నది ఎందుకు రమ్యంగా కనపడాలి? దేవునికి ఇష్టం లేని పని నీకు అంత ఇష్టంగా ఎందుకు మారాలి? దుష్టుడితో సాంగత్యం దేవుని చిత్తంలో నుంచి తొలగించేస్తుంది. సో చాలా జాగ్రత్తగా మనం మన జీవితాలని కాపాడుకోవాలి. సో మన చెవులు ఎవరికి ఇవ్వకూడదు చెప్పండి? దుష్టుడికి ఇవ్వకూడదు. అర్థమైందా? వాడు చెప్పిన మాటలు వింటే ఆజ్ఞలు డైల్యూట్ అయిపోతాయి, తీర్పులు మనకి లైట్ అయిపోతాయి. తర్వాత చూసుకుందాంలే అన్న లైట్నెస్ వచ్చేస్తుంది. ఆ సీరియస్నెస్, ఆ సెన్సిటివిటీని కోల్పోతాం మనం. ఆజ్ఞకి తీర్పుకి రెసిస్టెంట్గా మారుతాం. ఖచ్చితంగా తీర్పు రాకుండా ఉంటుందా? వస్తుంది. అప్పుడు బాధపడతాం. అప్పుడు పశ్చాత్తాపడినా సరే వెనక్కి వచ్చే టైం ఉండదు నాన్న. భూమి మీద ఉన్న ఈ సమయమే మనకి ఇంపార్టెంట్. అందుకే అపవాదికి కూడా ఈ భూమి మీద ఉన్న ఈ సమయం మోసం చేయడానికి వాడికి కూడా టైం ఉంది. అందుకే వాడికి సమయం కొంచెమేనని తెలిసి ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడట. మరి మనకు కూడా జ్ఞానం ఉండాలా? సమయం కొంచెమే అని తెలిసి తప్పించుకుని తిరగాలి. ఇప్పుడు సమయం కొంచెమే అని తెలిసి అటాక్ చేయాలి. నువ్వు ఎంత దూరం డిఫెన్స్ చేస్తావు చెప్పు? ఓ పిల్లి పట్టుకోవడానికి వెళ్ళు, పరిగెడుతుంది. ఒక రూమ్లోకి వెళ్ళు, అప్పుడు కూడా పరిగెడుతుంది కదా నాన్న, దాక్కుంటుంది కదా ఈ మూలకి ఆ మూలకి. ఏం చేస్తుంది? పిల్లి రూమ్లో పెట్టి అటాక్ చేస్తే ఏం చేస్తుంది? అటాక్ చేస్తుందా లేదా? రివర్స్లో అటాక్ చేస్తుందా లేదా? ఎగ్జాక్ట్గా అలాగనే దుష్టుడి నుంచి ఎంత దూరం పారిపోగలమో అంత దూరం పారిపోవాలి. ఇంకా అవ్వట్లేదు, ఇంక నేను అటాక్ చేస్తే తప్ప ఇది వెళ్ళదు అంటే కమాన్ అటాక్. డిఫెన్స్ చేసుకోవడం వలన రాజ్యము విస్తరించదు. నిన్ను నువ్వు కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో స్వాధీనపరచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. బికాజ్ నువ్వు ఒక రాజు, నువ్వు ఒక యాజకుడు. రాజులైన యాజక సమూహం మనం. చెప్పండి అన్నమాట. హల్లెలూయా. రైటా? వివేకమిచ్చు పండట అది. ఒక పండు తింటే వివేకం వస్తుందంటే మరి ఆ పండులో జ్ఞానం కూడా ఉంటుంది కదా. ఒకటే దేవుని ఆలోచనని డైల్యూట్ చేస్తుంది అంటే మనం గమనించాలి. రైటా? ఇంకా ఈ చెవుల గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. టైం ఎంత అయింది? రైట్, టైం అయిపోయింది. ప్రేయర్ చేయండి. ఇంకా చెవుల గురించి రేపు నేర్చుకుందాం. రైటా? ప్రార్థన చేయండి. ఎవరు చేస్తారు? ఎవరో ఒకరు చేయండి అనగానే తక్కువ చేయాలి. రెడీగా ఉండాలి ప్రేయర్కి. చేయరా మనీషా? ప్రేయర్ చేయనా? స్తోత్రం మహాపరిషత్తుడ మహోన్నతుడ సర్వాధికారి నీకు వందనములు తండ్రి. దేవ గడిచిన కాలమంతా లెక్కశక్తిని భద్రపరిచి తండ్రి. అయ్యా మేము ఇలా చిన్న మందిగా కూడి తండ్రి ఎంత తక్కువ సమయం అయినప్పటికీ తండ్రి నాయన ఈ సన్నిధిలో ఏకీభవించి నాయన నిన్ను ధ్యానించడానికి మాకు ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా మేమైతే వేరు వేరు ప్రాంతంలో ఉన్నప్పటికీ తండ్రి నీ ఆత్మ ద్వారా నీ ప్రేమ ద్వారా మేము ఏకీభవించి తండ్రి అయ్యా నిన్ను ధ్యానించడానికి తండ్రి నాయన మాకు ఇస్తున్న ప్రతి దాన్ని బట్టి నాయన నీకు వందనములు చెల్లించుకుంటున్నాను దేవా తండ్రి. మేము డిస్కస్ చేసిన ప్రతి నీ మాట జీవపు మాట తండ్రి అయ్యా మాలో నాయన వెళ్ళి తండ్రి నన్ను ఫలించి నాయన అభివృద్ధి చెంది ఫలములను ఇచ్చిన రీతిగా తండ్రి అయ్యా నీవు ఆశీర్వదించుకుని అడుగుతున్నాను దేవా. అవును తండ్రి, మా చెవులను తండ్రి
దుష్టునికి ఇవ్వకుండా తండ్రి నేను యేసప్రభ కాపాడుకున్నట్టు తండ్రి నేను సహాయం దయచండియా. నేను తండ్రి ప్రభా పాపములకు తండ్రి నేను యేసప్రభ మేము చోటు ఇవ్వకుండా తండ్రి దాని నుంచి పరిగెత్తు వారంగా తండ్రి నేను యేసప్రభ దాని జాడల్లో కూడా మేము ఉండకుండా తండ్రి అయ్యా మాకు సహాయం దయచమని అడుగుతున్నాను. మా చుట్టూ కంచి వేయండి, నీ ఆత్మ నుంచి అండి నీ అగ్నితో కవచం వేయమని అడుగుతున్నాను. నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి నాయన ఖడ్గము నాయన తండ్రి ప్రభ ఏ విధంగా అయితే తండ్రి కావలా ఉంటుందో తండ్రి నేను యేసప్రభ మా చుట్టూ యవనములైన మా అందరి చుట్టూ తండ్రి నేను యేసప్రభయ అయినా కంచి నీ కాపుదలను నైనా ఫైర్ నైనా తండ్రి ప్రభ నీ ఉంచమని నా ప్రార్థన ఆలకించమని నీ ఆత్మను మాతో కూడా ఉంచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 శ్రేష్టమైన వివేకంతో బిడ్డలందరినీ నాయన నన్ను మమ్మను నాయన నింపమని ఈరోజు వాక్యం వింటున్న వారందరూ చెవుల్లో ఒక శ్రేష్టమైన హీలింగ్ని మీరే దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్. Praise God.